రైట్ గా ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాగా నగదు బదిలీలపై ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. 2 గంటలుగా విచారిస్తున్న అధికారులు హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు నగదు బదిలీపై ఆరా తీస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏటూగా ఉన్నారు. నిధుల బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. తన పరిధిలోని హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ జరిగిందని, కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశామని అరవింద్ కుమార్ చెబుతున్నారు. గతంలో ప్రభుత్వానికి ఇదే వివరణ ఇచ్చారు. దీంతో విచారణకు హాజరైన అరవింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిధుల బదలాయింపు పాత్రపై ఆరా తీస్తోంది. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. పలు డాక్యుమెంట్లతో ఆయన ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇక ఈ కార్ రేసు జరిగినప్పుడు చీఫ్ ఇంజనీర్ గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి 45.71 కోట్ల విదేశీ సంస్థతో బదిలీ చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. మనీ లాండరింగ్ చట్టానికి అనుగుణంగా ఫార్ములా ఈ రేసులో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర, నగదు బదిలీ అంశాలపై ప్రశ్నలు సంధిస్తోంది. ఆయన వివరణను ఈడీ రికార్డ్ చేయనుంది.